ఈ సూపర్ సిక్స్లకు ఎంత ఖర్చు అవుతుంది, ఇది సాధ్యమేనా? మళ్ళీ ఇదే కూటమి, ఇదే సంతకం, మళ్ళీ ఇదే హిస్టరీ రిపీట్స్. మళ్ళీ ప్రజల జీవితాలతో చెలగాటలాడడం, దానికి అయ్యే ఖర్చు సాధ్యమేనా అన్నది ఒక్కసారి గమనించినట్టయితే ఈ 2019లో ఇంప్లిమెంట్ చేసిన ఈ మేనిఫెస్టో, ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది. గతంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా పరిపాలన జరిగితే ఈ మాదిరిగా ఎంతో కష్టపడితే 70,000 కోట్ల రూపాయలు దాదాపుగా మనం ఇవ్వగలిగాం. ఈ రోజు చంద్రబాబు చెప్తా ఉన్న ఈ సూపర్ సిక్స్ లు 121,619 కోట్లు అవుతా ఉంది. కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తా ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు. ఇటువంటి ఈ పథకాలకు మరో 29,100 కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు. రెండు కలిపితే 150,718 కోట్లు. నేను అడుగుతా ఉన్నా, ఈ మాదిరిగా ప్రజలను గోలుగా మళ్ళీ మోసం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తా ఉన్నారు అని అంటే ఇది సాధ్యమయ్యేదనా? సాధ్యంగాని హామీలతో 150,000 కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం, మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా, దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నాను. 420 కాదా, చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నాను. ఆలోచన చేయండి. ఇవన్నీ కూడా నేను మీ మనసులకే విడిచిపెడతా ఉన్నాను.